బావకి ఏ చిన్న ఆపద రాకుండా చూసుకుంటా. ఏదైనా వస్తే నా ప్రాణం దాటి రావాలా, అంత మంచిగా చూసుకుంటా. బావని షాదీ కొప్పించమ్మమ్మా. ఏందలుడు అట్లా శోచాయిస్తున్నావు? నా బిడ్డను మనవాడలుడు. బావా, నీకు అంజల కంటే ఇష్టం ప్రాణం కదా. అంజలి అక్క ఎప్పుడు నీ పక్కనే ఉండాలని, అంజలి అక్క రూపమే ఎప్పుడు నీ కళ్ళ ముందు కనిపించాలని అంటావు కదా బావా. నీకోసం నేను అంజలి అక్కలా తయారవుతా. రవక్క, గదేంది ముఖం మారనీకి చేస్తారే, దాన్నేమంటారు? ప్లాస్టిక్ సర్జరీ. గది చేయించుకుంటా. అంజలక్క రూపం చేసుకుంటా. మా ఆస్తులన్నీ అమ్మేసైనా గా రూపం వచ్చేడుదాకా ఈడ్సేడ్దే లేదు. బావా, నీకు అంజలక్కంటే ఎంతిష్టమో నాకు నువ్వంటే గంతిష్టం. అందుకే నీకోసం ఏమన్నా చేస్తా. రే అర్జున్, వనజ నీకోసం అంతలా ప్రాధేయపడుతున్నా నీకు జాలి కలగడం లేదా? నీకోసం దేవుడిచ్చిన రూపాన్నే మార్చుకోవాలనుకుంటుంది. ఇంతకన్నా ఎవరు త్యాగం చేస్తారా? ఒరే అర్జున్, ఒక ఆడపిల్ల ఇంతకంటే ఎక్కువ ప్రేమించిన వాడి కోసం ఏం చేస్తుందిరా? అంజలి అయినా, రవి అయినా, వనజ అయినా ప్రేమించిన వాళ్ల కోసం ప్రాణాలిచ్చేంత గొప్ప త్యాగం చేయడం కన్నా ఇంకేం చేయగలర్రా? అర్థం చేసుకో అర్జున్. ఈ సమయంలో అర్థం చేసుకోవాల్సింది నేను కాదమ్మా, మీరు. ప్రతి గాయానికి మందు ఉండదు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉండదు. ఉంటుందని మీరు అనుకుంటారా అంతే. అది అనుభవించే నాకు మాత్రమే తెలుసు. పగని మర్చిపోయేంత ఈజీగా ప్రేమని మర్చిపోలేమమ్మా. చావుని మర్చిపోయేంత ఈజీగా స్నేహాన్ని మర్చిపోలేమమ్మా. కన్నీటిని తుడిచేసినంత సులువుగా బాధని తుడిచేయలేమమ్మా. మీరు చెప్పినంత సులభంగా నా అణువణువున నిండిపోయిన నా అంజలిని నేను మర్చిపోలేనమ్మా. అమ్మా, అంజలి అంటే కేవలం ఒక రూపానికి సంబంధించినదే కాదు, నా మనసుకు సంబంధించినది. ఆ మనసు ఎప్పటికీ మారదమ్మా. నన్ను దయచేసి అర్థం చేసుకోండి. మారని మనిషి రూపాన్నే మార్చుకోగలిగినప్పుడు
నువ్వు చెప్తే వినే నీ మనసు ఎందుకు మారదురా? ప్రతిసారి నీ మనసు చెప్పినట్టే వింటే జీవితంలో చాలా కోల్పోతావు అర్జున్. అప్పుడప్పుడు నువ్వే నీ మనసుకి చెప్పుకో, ఖచ్చితంగా వింటుంది. మీరెన్ని చెప్పినా అంజలి స్థానంలో నేను మరొకరు ఊహించుకోలేను. మీరు బలవంతంగా ఎవరినైనా తెచ్చినా వాళ్ళు సంతోషంగా ఉండలేరు. ఈ మాట చెప్పాల్సింది ఈ సమయంలో నీతో జీవితం పంచుకోబోయే అమ్మాయిరా. నీ మనసంతా అంజలియే నిండి ఉన్నప్పుడు, నీ ప్రేమంతా అంజలికే అంకితమైనప్పుడు, అందులో ఒక్కింతైనా తన మీద చూపించగలుగుతావో లేదో అని ఆ బాధ వనజకుండాలరా. కాని తను నిన్ను చేసుకుంటే సంతోషంగా ఉంటానంటుంది. నిన్ను సంతోషంగా ఉండేలా చేస్తానంటుంది. తనకంత నమ్మకమేంటో తెలుసా? ప్రేమ. నీ మీద తనకున్న ప్రేమ. నువ్వే అన్నావు కదరా, ప్రేమ చాలా గొప్పదని. అందుకే తన ప్రేమ మీద తనకంత నమ్మకం ఉంది. రే అర్జున్, ప్రేమ గురించి నీకన్నా గొప్పగా ఇంకెవ్వరు చెప్పలేర్రా. నీ ప్రేమ ముందు మా అందరి ప్రేమ చాలా చిన్నది. కాని నువ్వు ఒక అవకాశం ఇస్తే కదా అది ఎంత గొప్పదో తెలిసేది. ప్రేమ గురించి గొప్పగా చెప్పగలిగే ప్రతి ఒక్కడు అందర్నీ తన మనసులోకి ఆహ్వానించలేడు. నా సంతోషం, నా ఆనందం మరొకరిని నా జీవితంలోకి ఆహ్వానించడంలో లేదు, నా అంజలిని చేరుకోవడంలో ఉంది. నా బిడ్డకు అన్యాయం చెయ్యొద్దలుడు, నీ కాళ్ళు పట్టుకుంటా. ఎప్పుడు జీవితంలా ఇంత కిందకు దిగి ఏడవలేదు అల్లుడు. నా బిడ్డ మీద జర జాలి చూపించరాదే. నానమ్మ, నువ్వైనా వీళ్ళందరికీ చెప్పు, నేను నా అంజలిని వదిలి ఉండలేనని. నా అంజలి నా కోసం తిరిగి వస్తుందని చెప్పు. చెప్పు నానమ్మ. ఎక్కడుందని చెప్పను, ఎలా వస్తుందని చెప్పనురా. नाश्ता करो जी. अरे इधर रखो जी. ठीक है. అరే బీవి, మన అమృత బేటీతో పాటు నేను కూడా సినిమాల్లో యాక్టింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఆడియన్స్ కొడతారు జీ. క్యా క్యా క్యా? చప్పట్లు కొడతారు జీ. చప్పట్లో. టీక్ బాలా, టీక్ బాలా. భయ్యా, एक बार अमृता बेटी को फोन करो ना. ఎందుకు టెన్షన్ పడతావు బెహన్? భయ్యా, అమృత బేటీ ఈరోజు ఇంత టైం అయినా ఇంకా ఇంటికి రాలేదు. ఎప్పుడు తొందరగా వచ్చేస్తుంది కదా. నేను 5 సార్లు ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ కాకు, వస్తుందిలే. ఏమో భయ్యా, ఈ దినం నాకెందుకో భయం వేస్తుంది. నాది బేటీకి ఏమీ కాకూడదు. జై శ్రీకృష్ణ. అమృత బేటీ కరాటే, కుంగ్ఫు, కిక్ బాక్సింగ్ నేర్చుకుంటుంది కదా. ప్రాక్టీసు కొంచెం లేట్ అయ్యి ఉంటుంది. అరే వదినా, అమృత బేటీకి ఏం కాదు, ఫికర్ మత్ కరో. ఆంటీ ఆంటీ ఆంటీ, అమృత అక్కని అమృత దీదికి ఏమైందో చెప్పు బేటీ. బోలో. అమృత అక్కని క్యావో చెప్పు బేటీ. ఎవరో వచ్చి తీసుకుపోయారంటే. పాగల్, ఏమీ చెప్తున్నావు నువ్వు? మేరే సాత్ మజాక్ కరో. నిజమే
ఎవరు తీసుకెళ్లారు బేటీ? అక్క ప్రాక్టీస్ చేస్తుంటే ఎవరో నలుగురు వచ్చి అక్కని పట్టుకు వెళ్ళిపోయారు. సాయంత్రం బిర్యానీ తిందాం చలో. సాయంత్రం బిర్యానీ తిందాం చలో. అరిచారంటే చంపేస్తా. భగవాన్, ఇది దినం నా మనసులో భయపడినట్టే జరిగింది. బేటీ, దీదీని అలా తీసుకుపోతుంటే ఎవరు ఆపలేదా? ఆ టైంలో ఎవరు లేరు అంకల్. భయ్యా, అమృత బేటీకో బచాओ. నాది బేటీకి ఏమైనా జరిగింది నేను చచ్చిపోతాను. వదినా, ఎందుకంత పెద్ద మాటలు? అమృతకు కుచ్చునే హోతా. భయ్యా, నీకు దండం పెడతాను, ఏదో ఒకటి చెయ్యి భయ్యా. ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అర్జెంట్ గా పోలీస్ కంప్లైంట్ ఇస్తే? నక్కో నక్కో. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే అమృత బేటీకి ఇంకా పెద్ద ప్రమాదం వస్తుంది. బేటీ పేరు బద్నాం అవుతుంది. తొందర పడకుండా ఆలోచించండి. బీవి, డబ్బుల కోసమే ఇటువంటి పనులు చేస్తారు. అదే నిజమైతే మనకి వాళ్ళు ఫోన్ చేస్తారు ఖచ్చితంగా. భయ్యా, పైసా ఎంత కావాలంటే అంత ఇచ్చేద్దాం భయ్యా. మన దగ్గర ఉన్న పైసా మొత్తం ఇచ్చేద్దాం. నాది బేటీ క్షేమంగా ఇంటికి వస్తే నాకు అదే చాలు. నాది బేటీకి ఏమీ కాకుండా చూడు భగవాన్. నీది గుడికి వచ్చి మొక్కుతాను, నీకు గుడి కట్టిస్తాం. భయ్యా పదండి, అందరము వెళ్ళి అమృత బేటీని వెతుకుదాం పదండి. ఇది మనం అనుకున్నట్టు కిడ్నాప్ చేసిన వాళ్ళ పని అయి ఉంటుందా, లేకపోతే ఇంకెవరైనా చేసుంటారా? అరే జీ, వాళ్ళు కాక ఇంకెవరు చేస్తారు? అమృతకి ఇంకెవరు శత్రువులున్నారు? ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటుంది. ఎంతమంది అడ్డుపడినా నన్ను నా అంజలిని దూరం చేయలేరు. ఖచ్చితంగా నా అంజలి నా దగ్గరకు వస్తుంది. నా అంజలిని నేను తీసుకెళ్తాను. భయ్యా, ఇది ఖచ్చితంగా వాడి పనే భయ్యా. ఎవరు? అదే భయ్యా, మన మన బేటీ వెనుక పడుతున్నాడే ఆ పాగల్గాడు. ఇది ఖచ్చితంగా వాడి పనే అయ్యుంటుంది. ఆ రోజు కైట్స్ ఫెస్టివల్ దగ్గర గొడవ చేశాడు. నిన్న రాత్రి ఇంటికొచ్చి గొడవ చేశాడు. బేటీని ఎలాగైనా తీసుకెళ్తానని చెప్పాడు. ఖచ్చితంగా ఇది వాడి పనే. భయ్యా, వాడి అడ్రస్ తెలుసుకో. వాడి దగ్గర నుంచి బేటీని తీసుకువద్దాం. ఈ రోజు వాడు నా చేతుల్లో చచ్చిపోయాడు. చలో చలో భయ్యా, చలో. అత్తమ్మా, నీ కొడుకు ఎప్పుడు మారుతాడో, నా మెడలో ఎప్పుడు తాళి కడతాడో, నేనెప్పుడు అందరికీ గొప్పగా చెప్పుకొని ఆనందపడతానో. ఇదిగో అత్త, ఇందిరమ్మ రాగానే ఎలాగైనా ఒప్పించు. అమ్మమ్మ గట్టిగా చెప్తే బావ తప్పకుండా ఇంటాడు. అరే బద్మాష్, కిధర్ ఆ రే తూ? బాహర్ ఆ. రేయ్, ఎవరా మీరు? ఇంట్లోకి వచ్చి ఏమవుతారు? ముందు వాడిని పిలువు. ఎవరు? అరే ఇంకెవర్ని? ఆ పాగల్గాడు అర్జున్ని. అర్జున్నా? हाँ। అరే ఓ అర్జున్, కహా హై రే? ఓయ్, మర్యాదగా మాట్లాడండి. నా అల్లుణ్ణి అరే ఊరై అంటే ఊరుకునేదే లేదు. ఏంటి మర్యాదగా మాట్లాడేది? వాడు చేసిన పనికి కాళ్ళు చేతులు విరగొట్టాలి. ఏయ్, ఎవరే మీరంతా? నా బావ గురించి మంచిగా మాట్లాడుకుంటే శాల్తీ లేచిపోతాయి. ఏంటి బెదిరిస్తున్నారా?
ముందు వాడిని బయటికి పిలవండి. అరే మళ్ళీ మళ్ళీ అట్లా మాట్లాడినావంటే ఒక్కొక్కరికి చుక్కలు కనబడతాయి. అసలు ఏంటిదంతా? ఎవరు మీరు? మా అర్జున్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు ఆగలేవా? నేను మాట్లాడతా కదా. ఓ బైసాబ్, మీరు జున్నికి మంచిగా కొడుతుర్రు. ఇంతకు ఏమైందో చెప్పు. అసలు ఏంటిదంతా? ఎవరు మీరు? మా అర్జున్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు ఆగలేవా? నేను మాట్లాడతా కదా. ఓ బైసాబ్, మీరు జున్నికి మంచిగా కొడుతుర్రు. ఇంతకు ఏమైందో చెప్పు. అరే ఇంకా ఏమి కావాలి? ఆడు నా బేటీని కిడ్నాప్ చేశాడు. యహీ నా బేటీని కిడ్నాప్ చేసిండు. చెప్పురా పాగల్. ఏయ్ దిమాగిట్ట ఖరాబ్ అయిందా ఏంది? ఏంటమ్మా ఇది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నా కొడుకు కిడ్నాప్ చేయడం ఏంటి? అరే ఇస్కోయి పూచ్, నా బేటీ ఎక్కడుందో? ఏంటి? తను కిడ్నాప్ అయిందా? ఎప్పుడు? ఎక్కడ? ఎవరు చేశారు? అరే ఏమీ తెలియనట్టు నటించకురా. మాది బేటీని ఏం చేసావో చెప్పు. నిజం చెప్తున్నానండి, నాకేం తెలీదు. తనని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? చెప్పండి, ఎప్పుడు జరిగింది? అరే నటించకురా. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతుండ్రో మీకు సమజవుతుందా? మంచిగానే సమజవుతుంది. నా బేటీని వీడు కిడ్నాప్ చేసి ఇక్కడ ఆరాంగా ఉన్నాడు. అరే మీరంతా డేర్ దిమాగా లేకున్నారు. నా అల్లుడు ఎందుకు కిడ్నాప్ చేసుడండి? వీడి గురించి మీకు తెలీదు. వీడు మా బేటీ వెంట పడుతున్నాడు. మా బేటీని టార్చర్ పెడుతున్నాడు. ఒక దినం మాది పండగ చేసుకుంటుంటే మాది బేటీ మీద చేయి చేసుకున్నాడు. నిన్న రాత్రి మా ఇంటికి వచ్చి గొడవ చేశాడు. మా బేటీని ఎలాగైనా తీసుకెళ్తానని అన్నాడు. చెప్పినట్టే చేశాడు. మా బేటీ బాక్సింగ్ చేసుకునే చోటుకి మనుషుల్ని తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు. నా కొడుకు అలాంటి వాడు కాదు. మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. మేము చెప్పింది అబద్ధం అయితే వీడు మా బేటీ వెంట పడుతున్నాడో లేదో మీరే అడగండి. అర్జున్, వీడు చెప్తున్నదంతా నిజమేనా? చెప్పరా? ఏంటిదంతా? నిజం కాదని చెప్పరా? అరే వీళ్ళేదో అన్నారని బావ నిలదీస్తావేందత్తా? బావ ఎట్లాంటోడో నీకు తెలియదా? వీడి గురించి మీరు గొప్పలు చెప్తున్నారు, కానీ వీడు ఎలాంటి వాడు మాకు తెలుసు. రే బద్మాష్, మాది బేటీని ఏం చేసావు? ఎక్కడ దాచావు? అరే బోలో, క్యా దేఖ్ రే? హమారా అమృత బేటీ కనబడకపోతే నువ్వు ఖతం అయిపోతావు. అరే నాకేం తెలీదండి, నిజంగా నాకేం తెలీదు. నా మాట నమ్మండి. నా అంజలిని నేను ఎందుకు కిడ్నాప్ చేస్తాను? అరే కిత్నే బార్ బోల్నా? పాగల్ హై క్యా? అది నీ అంజలి కాదు, నా అమృత, నా బేటీ. నీకు చెప్పి చెప్పి నేను పాగల్ అయిపోతున్నా. చూడండి, నా కొడుకు అలాంటి వాడు కాదు. మీ అమ్మాయిని చూసి మా అంజలి అనుకొని ఉంటాడు తప్ప మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఏదో పొరపాటు జరిగింది. అరే ఒకసారి చేస్తే పొరపాటు అవుతుంది, 10 సార్లు చేస్తే పొరపాటు ఎలా అవుతుంది? వీడే నా బేటీని కిడ్నాప్ చేశాడు. నా బేటీ ఎక్కడుందో చెప్పరా? అరే బెహన్, వీడు మాటలతో చెప్పడు, చేతలతో చెప్పిస్తాను. ఎక్కడ అమృత బేటీ కిదర్రక? ఇప్పుడు చెప్పకపోతే నిన్ను ఇక్కడే ఖతం చేసేస్తాను. ఎక్కడ అమృత బేటీ కిదర్రక? నా బావ మీద చేయేస్తావా? మర్యాదగా మాట్లాడితే మా మనిషినే తోసేస్తావా? ఏంటే మీద మీదకి వస్తున్నావు? मेरा बीवी का ऊपर तुम हाथ लगाते చెయ్యి కాదురా, మీరిక్కడి నుంచి మర్యాదగా బయటికి పోకపోతే ఏం చేస్తారో ఎరకనా? ఎటుపోయింది?
చంపుతుందా చంపనే, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు ఇక్కడ కథం ఏంట్రా బాగుతున్నావు? నువ్వు ఆగు బావా. ఈ రోజు వీళ్ళందరినీ చంపి బోంద పెట్టాల్సిందే. చంపుతావా? మమ్మల్ని అందరినీ చంపేస్తావా? చంపు చంపు. మన తాన చంపడాలుండవు, నరుకుడే. నా బావ జోలికొస్తే ఎవరినైనా నరుకుతా, ఎవరినైనా నరుకుతా, ఎవరినైనా నరుకుతా.